ఇక ఏపీలో రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఇక దీంతో అన్ని పార్టీలు కూడా జెట్ స్పీడ్ తో ప్రచారం చేస్తున్నాయి. ఇందులో భాగంగా అల్లూరి జిల్లా జీకే వీధి మండలం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి ఈశ్వరి ప్రచారం చేశారు. అయితే ఈ సందర్భంగా దామనపల్లి జీకే వీధి దుప్పులవాడ పంచాయతీ పరిధిలోని 2000 మంది టీడీపీలో చేరారు. ఇక వచ్చే ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. జూన్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని అన్నారు. చేసేటటువంటి రాక్షస ఈరోజు జీకే వీధి మండలంలో దామనాపల్లి పంచాయతీ దాదాపుగా 18 గ్రామాల ప్రజలంతా కూడా మేమంతా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి పాలన, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ ఆగడాలు, సర్పంచ్ ఏదైతే మా మీద అక్రమ కేసులు పెట్టడం, సర్పంచ్ చేసేటటువంటి రాక్షస పాలనకి మేమంతా కూడా వ్యతిరేకంగాను ఉండి, అంతేకాకుండా ఈ 5 సంవత్సరాలు మా పంచాయతీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మాకు ఎటువంటి ఇది లేకపోవడం వలన ఖచ్చితంగా రేపు రాబోయే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. అక్క, మీరు గతంలో మాకు ఎన్నో సాయం చేస్తున్నారు కనుక ఈసారి మీరు ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో తెలుగుదేశం, ఆ తెలుగుదేశం పార్టీలోకి మేమంతా కూడా మొత్తం పంచాయతీ ప్రజలంతా కూడా దాదాపుగా 2000 మంది ఈరోజు పార్టీలో చేరికలు జరగడం చాలా సంతోషకరం. ఈరోజు పాడేరు నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా మారుమూల ప్రాంతం ఇది. అంటే ఇంత రాత్రి వరకు కూడా ఎదురు చూస్తున్నారు. మాకు అభివృద్ధి కావాలని అంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. అక్క, మీరు ఈరోజు ప్రచారంలో మీరు మాకు వచ్చి కండువాలేసి మమ్మల్ని అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబంలో చేర్చుకోండి, అలాగే మా పంచాయతీని, గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయండి అని ఇంత ప్రేమగా, అభిమానంగా మా గిరిజనులంతా కూడా నన్ను ఆదరించినందుకు ముందుగా మా పెద్దలకు, మా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు కూడా